వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నివర్ తుఫాన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పడానికి వీడియోని చేస్తున్నాను. నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకై ఈ నెల 31న రైతులకు పెట్టుబడి రాయితీని ఇవ్వనున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాని గురించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ప్రాథమిక అంచనా ప్రకారం 5,324.03 కోట్ల నష్టం అయితే జరిగినట్లుగా అంచనా వేయడం జరిగింది. రాష్ట్రంలో గత నెల చివరి వారంలో వచ్చిన నివర్ తుఫాను రైతులను ముంచివేసినట్లు ఆల్రెడీ మనందరికీ తెలుసు. లక్షలాది ఎకరాలు పంటలు తుడిచిపెట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. వారం రోజులకు పైగానే వర్షాలు పడడం కూడా జరిగింది. అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు, టమాటా, వంగ, మిరప తోటలు కుళ్ళిపోయినాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగిన కుండపోత వర్షాల వల్ల వరదలతో పంటలు దెబ్బతిని నష్టపోవడం, రైతులకు అక్కడక్కడ మిగిలి ఉన్న పంటను కూడా నివర్ తుఫాన్ అయితే పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. నివర్ వల్ల వివిధ రంగాల వారీగా నష్టం చూసుకున్నట్లయితే విభాగం అంటే వ్యవసాయము, ఉద్యానవనము, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్తు, గ్రామీణ నీటి సరఫరా, జలవనరులు, పురపాలక, మొత్తం ఇవన్నీ కలిసి 5,324.03 కోట్ల నష్టం వచ్చినట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈ నెల 31న రైతులకు పెట్టుబడి రాయితీని అయితే ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ నివర్ బాధితులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడంతో పాటుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సబ్సిడీతో విత్తనాలు కూడా సరఫరా చేస్తారని చెప్తున్నారు. ఉద్యానవన పంటల ఉత్పత్తుల నష్టం అయితే 335.46 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. 33% పైగా పంట నష్టం జరిగినట్లు రైతులైతే 47,932 మంది రైతులైతే ఉండడం జరిగింది. 2,194.17 కోట్లుగా 2,194.17 కోట్లుగా తెలుస్తుంది. 24,833.72 హెక్టార్లు మిరప, కూరగాయలు, అరటి, బొప్పాయి, పసుపు తదితర ఉద్యానవన పంట నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7.71 లక్ష మెట్రిక్ టన్నుల మేరకు ఉద్యాన పంటల ఉత్పత్తులకు నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పెట్టుబడి రాయితీ రైతుల ఎంపిక అయితే పారదర్శకంగా ఉండాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏ మాత్రం అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం ఈ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని అవసరమైతే మార్పులు కూడా చేయడానికి వారం రోజులు ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు. వారం రోజుల్లో నివేదికని పంపించమని సూచనలు అయితే ఇచ్చారు. ఒక వారం రోజుల పాటు పంట దెబ్బతిన్న పెట్టుబడి రాయితీకి ఎంపికైన రైతుల జాబితానైతే గ్రామ సచివాలయంలో నోటీస్ బోర్డుల్లో పెట్టడం జరుగుతుందని, వారం రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మీరు తెలియజేయవలసిందిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ ప్రదర్శన అయితే 10 రోజులు ముందుగానే పెట్టడం జరుగుతుంది. ఈ నోటీస్ బోర్డులో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ లేనట్లయితే ఎందుకు లేదు అనే దాని గురించి మీరు పూర్తి వివరణతో వారికి చెప్పినట్లయితే మీ రాని వారికి కూడా మళ్ళీ నమోదు చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి వచ్చినా రాకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మీకు నష్టం అనేది నిజంగా జరిగి ఉంది, దానికి నిరూపణ ఉన్నది అంటే తప్పనిసరిగా మీకు అమౌంట్ అయితే వస్తుంది. అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గంట సింబల్ కూడా యాక్టివేట్ మీరు చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.
మన ఛానల్ పేరు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో క్రోచెట్ వర్క్ని చేస్తూ ఉంటాను, అల్లికలు అల్లుతూ ఉంటాను, నేర్పిస్తూ ఉంటాను. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, డ్వాక్రా మహిళలకి ఏమేమి లోన్స్ ఎలా తీసుకోవడానికి మీరు ప్రొడ్యూస్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎంత ఏజ్ ఉన్నవారు ఉండాలి, ఇవన్నీ కూడా నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా ఆ వీడియోస్ చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.